కోసం మన రాష్ట్రం కోసం త్యాగాలు చేసుకుంటూ ముందుకు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే రేపు P4లో డెఫినెట్గా అడ్రస్ చేస్తాం అధ్యక్ష. అయితే మా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్క ల్యాండ్ లూజరు వాళ్ళ ఒక్క ఎవరైతే పిల్లలు ఎస్పెషల్లీ మా దగ్గర తీసుకుంటే 20 సంవత్సరాల అధ్యక్ష ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో ఆయన ముసలైపోయారు. ఎవరైతే ఉద్యోగం కావాలో వాళ్ళకి ఇప్పుడు 41 ఇయర్స్ 20 ఇయర్స్ ఉన్నప్పుడు అయితే 41 ఇయర్స్ వచ్చినాయి. అలాగే మూడో తరం కూడా వచ్చేసింది అధ్యక్ష. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఏపీఐఐసిలో ఒక సపరేట్గా కాన్సన్ట్రేట్ చేసి ఒక సపరేట్ వింగ్ పెట్టుకొని ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో ఆ ల్యాండ్ లూజర్స్కి వాళ్ళ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఇండస్ట్రీస్ వచ్చాయో ఆ ఇండస్ట్రీస్లో ఏదైతే అవసరాలు రేపు ఏ స్కిల్ మీద వాళ్ళకి కావాలో ఉద్యోగాలు అవసరం పడతాయో అవి ముందే తెలుసుకుని వాళ్ళ పిల్లలకి ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఆ స్కిల్ డెవలప్మెంట్లోని మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అదే ఇండస్ట్రీస్లో కనుక ఉద్యోగాలు ఇవ్వగలిగితే అధ్యక్ష నిజంగా వాళ్ళు చేసిన త్యాగాలకి మనం 100% వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకునేటట్టు ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా నేనేమంటానంటే ప్రతి ఒక్క పిల్లోడు ఎందుకంటే మన భారతదేశానికి ఈరోజు మరి యువతే మనకి పెద్ద ఆపర్చునిటీ అధ్యక్ష. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా యువత చాలా పెద్ద ఆపర్చునిటీ అధ్యక్ష. ప్రతి ఒక్క కుర్రోడిని ఏదో 10th వదిలేయటమో లేకపోతే ఇంటర్మీడియట్లో వదిలేయటమో కాకుండా క్లియర్గా వాస్తవానికైతే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈరోజు మనం ప్రతి ఒక్క పిల్లోడిని కూడా మరి ఎంతవరకు వాళ్ళ ఎబిలిటీస్ని కూడా మనం టెస్ట్ చేయించుకొని ప్రతి ఒక్క పిల్లోడికి కూడా ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళని పర్ఫెక్ట్గా మనం వాళ్ళకి సరైన ఉద్యోగాలు కనుక కల్పించడానికి ఒక ప్రణాళిక కనుక మనం చేయగలిగితే మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఈ రాష్ట్రానికి ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మరి 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనేది మాట్లాడుతున్నప్పుడు మనం కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్కి వచ్చేటప్పుడు మనం ఏదైతే ల్యాండ్స్ కానీ సపోర్ట్ కానీ ఏదైతే ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి నేను కొంత ఇబ్బంది అయిన పరిస్థితి 1000 కోట్లు ఇస్తేనే 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే లేకపోతే 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అనే కాకుండా లోకల్గా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారో వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి వాళ్ళని నిలబెట్టి రేపు 1000, 2000, 10,000 కోట్లు ఇండస్ట్రియలిస్టులుగా తయారు చేయాలనేదే మీ ద్వారా ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు.